సహచార మంత్రివర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, విప్పులు, శాసనసభ్యులు పాల్గొనే పత్రికా సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయారు. అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని కేబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితో, కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచార మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ, ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మేడేగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం. రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల ప్రయోజనం కోసము గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందరితో చర్చించి మే 1 తారీఖు నాడే వీటి అన్నిటిని ప్రకటిద్దామనుకున్నాం. ఇంకా కొంతమంది సూచనలు సలహాలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని జూన్ 1 నుంచి ఈరోజు మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరికీ ఉభయతారకం ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది కార్మికులకు బహు ప్రయోజనంగా ఉంటుంది. కార్మికులకు అందుకే నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు పెద్ద ఆర్గనైజేషనే ఉంది. ఎవరు ఫిర్యాదు వచ్చినా లేబర్ కమిషనర్ దగ్గర కానీ లేకపోతే జిల్లాల వ్యవస్థ ఉన్నది. గతంలో ఏ వ్యవస్థ ఉన్నదో దాన్ని ఇంకా బలోపేతం చేసి కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు ఎక్కడైనా కూడా. సో ఈరోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కాబట్టి పూర్తి స్థాయిలో వారి పరిశ్రమ యజమానిగా వారికి సమస్యలు తెలుసు, కార్మికుల నాయకుడుగా వారి పేటెంటే కార్మిక నాయకుడు వెంకటస్వామి గారు. వారి వారసుడిగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు. పూర్తి బాధ్యతతో తను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అనుభవం కలిగిన మంత్రి ఉన్నాడు కాబట్టి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. డెఫినెట్గా ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకున్నప్పుడు ఈ నిబంధనలు మనం ఇన్సిస్ట్ చేయొచ్చు. నువ్వే సొంతంగా పెట్టుబడి పెట్టి నువ్వు సొంతంగా వ్యాపారం చేసినప్పుడు ఈ నిబంధనలు మనము వాళ్ళ మీద పెట్టాలి అంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ భూమియో లేకపోతే ట్యాక్సెసో లేకపోతే పన్నుల చెల్లింపు విధానంలో ఇతర విధానాలలో ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే వాళ్ళ పట్ల మనం ప్రభుత్వం ఏమైనా కొన్ని నిబంధనలు పెట్టడానికి అవకాశం ఉంది. సొంతంగా వాళ్ళ నిధులతోని వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు పరిశ్రమ పెట్టుకున్నప్పుడు కొన్ని నిబంధనలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీన్ని ఇంకా కొంత విస్తృతంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా తెలంగాణ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే పరిశ్రమ యజమానులకు మేము చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ హై స్కిల్డ్ కానీ మన దగ్గర ఉన్నంత యువత అందుబాటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు మనం స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం కానీ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు జపాన్ జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు, ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈరోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం.
భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అయినా ఉండాలి, ఉపాధి అవకాశాలైనా రావాలి. ఉద్యోగం రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఐటీ నిపుణులకు విపరీతమైన ఉద్యోగాల అవకాశాలు ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అమెరికాలో సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి మళ్ళీ మన రాష్ట్రానికో మన గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు యువతకు నేను సూచన చేస్తున్నా. ఇంతకాలం మనం చదువుకున్న చదువు అమెరికా లాంటి దేశాలలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. ఈరోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు, మీ దగ్గర ఉంటే పంపించండి అని. కాకపోతే మన యువత కేవలం ఐటీ, కంప్యూటర్, అమెరికానే భవిష్యత్ అనుకున్నట్టుగా కొంతకాలం అట్లాంటి అవకాశాలు ఉండడంతో ఆ విధమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళిండ్రు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, జర్మన్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ ఇతర దేశాలలో చాలా మంచి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాలు నేను తిరిగి చూసి వచ్చిన, నేను ఈ దేశాలు చూడకుండా అమెరికానే గొప్ప దేశము, అద్భుతంగా ఉంది అభివృద్ధిలో అనుకునేవాడిని. కానీ జపాన్ లాంటివి, సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి దేశాలు చూస్తే అమెరికా కంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అక్కడ ఉద్యోగ భద్రత ఉంది, బ్లూ కాలర్. వాళ్ళ ఆ దేశాలు బాగుందని చెప్తారు. ఎంతమందిని మీరు మీ దగ్గర నుంచి పంపిస్తారో చెప్పండి, నర్సింగ్ సైడ్ కానీ ఇతర సాంకేతిక పరమైన అంశాలు కానీ వీటన్నిటిని. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం. మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో, తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది. అమెరికా సంస్థకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే ఈ దేశాలకు అవసరం ఉంది. యాపిల్ అంటే అమెరికన్ బ్రాండ్, ఆ బ్రాండ్ తీసుకొచ్చి తైవాన్లోనో, చైనాలోనో, లేకపోతే హైదరాబాద్లో ఫాక్స్కాన్ తయారు చేస్తుంది. పెద్ద బ్రాండ్ అమెరికా దేశంలో ఉంది, కానీ ఉత్పత్తి అనేది ఈ దేశాలలో ఉంది. సో ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం తెలంగాణను తీర్చిదిద్దుకోవాలనే మన ప్రయత్నం. మన యువత కూడా 2026లో ఓరియంటేషన్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2000 సమయంలో మనకు కంప్యూటర్ నేర్చుకున్న, ఐటీ ఇంజనీరింగ్లో చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న మనకు ఉద్యోగం వస్తుంది, అమెరికాకి వెళ్ళొచ్చు అని ఒక భద్రత కనిపించేది, ఒక ప్రోత్సాహకము కనిపించేది. 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో పెను మార్పులు వచ్చినాయి. ఆ పెను మార్పులు ఏఐ తుఫాన్లో అమెరికాని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కంపెనీలు యజమానులు లాభసాటిగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
కానీ ఆ దేశంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను నమ్ముకొని ఆ దేశానికి వెళ్ళిన లక్షలాది తెలంగాణ పిల్లలకు నిరుద్యోగ సమస్య ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్ ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్ వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కార్మికునికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. గతంలో గల్ఫ్ కార్మికులు చచ్చిపోతే శవాన్ని కూడా తెచ్చే అవకాశం లేకుండే అక్కడనే వదిలేసుకునే పరిస్థితి. కానీ గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకురావడమే కాకుండా దాన సంస్కారాల నుంచి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కార్మికుడు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకొచ్చినాం. అట్లా చాలా మంది కార్మిక కుటుంబాలకు ఈరోజు మనం సహాయాన్ని అందించినాం. కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికి రావద్దు, ఏజెంట్ల చేతులు ఎవరు మోసపోవద్దు. గత 40-50 సంవత్సరాలుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ఈ ప్రాంతంలో పోయిన కార్మికులు చాలా మంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్లు పడగలకెత్తారు, పెద్ద పెద్ద పదవులకు వచ్చారు. గల్ఫ్ ఏజెంట్లు ఏజెంట్లు బాగా పెద్ద అభివృద్ధి పదం వైపు పోయినారు, కానీ కార్మికులు మాత్రం నష్టపోతున్నారు. అందుకే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈరోజు ఒక మంచి విధానంతో ముందుకు వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. టాటా నుంచి సపోర్ట్ ఉంది, ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఈరోజు మీరు ఏటీసీకి వెళ్ళినా మీకు ఫ్యాకల్టీస్ ప్రాబ్లమే లేదు. పాత ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్యాప్లు ఉన్నాయో టాటా ఇన్స్టిట్యూటే మనకి ఫ్యాకల్టీస్ని నెక్స్ట్ 10 years వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి మిత్రులకు కూడా మీరు చాలా దూరం వెళ్లాల్సిన పని లేదు. మల్లెపల్లిలో 4 ఏటీసీలను అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకు ఒక శిలాఫలకం తయారు చేసినాం, ఇందిరమ్మ బొమ్మతో పాటు ఈరోజు ఆర్డర్ చేసినాం. మీరు ఒక్కసారి అందరు అకాడమిక్ ఇంట్రెస్ట్లు మీ అందరికి కూడా ఏటీసీ అంటే ఏదో పాత పురాతన కాలంలో ఐటీఐలు తీసి డీజిల్ మెకానిక్, అంబాసిడర్ కార్ల రిపేర్లు చేసేది, రంగులు గ్రీస్ పూసుకొని చూసిన కార్మికులను అట్లా అనుకుంటారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేద్దామని ఎక్కడ లేదు, ఫామ్ హౌస్లలో లేనన్నా అది అందుబాటులో లేదు. సో అందుకోసమని ఇప్పుడు మొత్తం పాత కరికులంని మొత్తం రద్దు చేసి ఈ రోజు ఏది అవసరం ఉందో వాటి ప్రకారం చేసినా మీరు ఒక్కసారి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండే మీడియా మిత్రులు అందరికీ కూడా, ఎందుకంటే మీరు గ్రామాలలో యువకులకు చెప్పడానికి కూడా పనికొస్తుంది. మల్లెపల్లిలో 4 ఐటీఐలను ఏటీసీల కింద కన్వర్ట్ చేసినాం. పని జరుగుతుంది, పిల్లలు చేరిండ్రు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తే అక్కడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ టాటా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని నిర్వహిస్తుండ్రో మీరు చూడగలుగుతారు. ఎప్పుడైనా మీరు మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే జర్నలిస్టులు అందరినీ తీసుకొని పోయి అక్కడ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 10% చేయగలను, మీరు అక్కడ చూస్తే 100% మీకు అర్థమవుద్ది. ఈ నెలాఖరు లోపల మా మంత్రి గారు మల్లెపల్లి ఈ 4 ఏటీసీల దగ్గర జర్నలిస్టులు అందరినీ కూడా వారు పర్సనల్గా తీసుకొని వెళ్ళి వారి శాఖ తరఫున మీ అందరికీ మొత్తం ఒక డెమో చూపిస్తారు. అక్కడ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి,
స్కిల్ యూనివర్సిటీలో మనం ఎంతమంది ట్రైన్ ఇచ్చినాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రెండింటిని వారు మీకు ఒకసారి కంప్లీట్గా ఒక ఫీల్డ్ విజిట్ క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే అడగండి. ఈ విధానమే అదే నేను చెప్పేది, అదే యుద్ధానికి లేకపోతే ద్రవ్యోల్బణానికి లేకపోతే పెట్రోలియం బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటికి సమస్య ఉంది. స్కిల్డ్ ఉన్న వాళ్ళకి సమస్య లేదు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ను ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిందే, ఫేస్ చేయాల్సిందే. సో ఈరోజు మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాని ప్రభావం మన మీద ఉన్నది. దేశ ప్రజలందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. యుద్ధం అనేది ఒకసారి వచ్చింది, ఉపద్రవము, సరే అది కొంతకాలం ఉంటుంది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేము, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అట్లని మనం లైఫ్ని స్టాండ్ స్టిల్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఉన్న పలంగా ఆపేసుకోలేము కదా మన దినచర్యను. అందుకే ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఉంది చేయాల్సింది, ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్గా సేకరిస్తాం. మీరు అందరూ ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇది చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసేరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది, అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస ఏమంటారు విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్లో ఉన్న దాంట్లో ఎంత ఉన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. ఈరోజు బెంగాల్ మన దగ్గర హమాలీలు తక్కువ ఉన్నారు, మనకు సీజన్లో బెంగాల్ నుంచి వచ్చి హమాలీ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందుకు కొంతమంది వాళ్ళ రాష్ట్రం వెళ్ళారు. 3-4 రోజుల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. నిజంగానే రైతుకు సమస్య వచ్చింది, మాకు దుఃఖం ఉన్నది, రైతు పట్ల మాకు కన్సర్న్ ఉన్నది. మేము వీలైనంత వరకు ఎంబడిపడి క్షేత్రస్థాయిలో కలెక్టర్లను మంత్రులను అందరినీ పంపించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏదైనా సూచన చేయండి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవ రాజకీయాలేంది, కొంచెమన్నా సిగ్గుపడాలి కదా. ఒరేస్తే ఉరేసుకుంటారని చెప్పిన వాళ్ళు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే మేము కొనమని నిక్కచ్చిగా మేమేమన్నా వ్యాపార సంస్థ నడుపుతున్నాం, మేము కుదరదని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా ఈరోజు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇంత దిగజారినో నాకు అర్థమైతలేదు. మా పోలీసులు స్పష్టంగా అరెస్టు చేసినామని చెప్పినారు. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను, అతన్ని అరెస్టు చేసినాము. మీరందరూ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షను మీ ఇల్లా నా ఇల్లా?
రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు, అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము వివాదం నుంచి అన్ని ఫిర్యాదులో ఉన్న అంశాలను అన్నిటినీ చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా, 0 మీద ఎఫ్ఐఆర్ చేసినావు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినావు, 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాలాగా చూడాలి, సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? నేను అదేనా చెప్పేది, వాళ్ళ గురించి ఇప్పటి దగ్గర చెప్పింది. శాడిస్ట్ అని నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా కొత్తది అడుగుతావేంది? వార్తలు వచ్చినాయి, తప్పకుండా నేను కలెక్టర్కి చెప్పిన ఇమ్మీడియట్గా వెరిఫై చేయమని. నేనేమంటున్నానంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా దాని బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని దగ్గరలో సంఘటనలు జరగలేదని మేము చెప్తలేం. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా లేకపోతే కొంతమంది నిర్లక్ష్యంతో కొన్ని మిల్లులోలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఆ మిల్లులు గత ప్రభుత్వంలో 1000 కోట్లు కొల్లగొడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కట్టి కోర్టు నుంచి తెచ్చి అరెస్ట్ చేసినాం. ఇప్పుడు లారీలు ఐకేపీ సెంటర్ల నుంచి లారీలను నింపి మిల్లుల దగ్గరకు పంపిస్తే మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడంతో మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు, మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది, ఇదో దరిద్రం మళ్ళా తోడు. డెఫినెట్గా గుర్తించిన సమయం సందర్భం వస్తుంది. ఒకేసారి నేను చెప్పేది అదే. మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి నిన్న అడిగినారు. కేటీఆర్ బావమాటి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమాటిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళ కొట్టండి పోలీస్ స్టేషన్లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమాటి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమాటి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా.
ఈ సిగ్గులేనోడు మరి బామాటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేని తనం, బర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం ఆయన బెయిల్ వచ్చింది, ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు, వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు ఈయనకు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనరా మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు, నాదే ఫామ్ హౌస్ మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పురు దయచేసి మీరు కూడా కలిసినప్పుడు. నాకు తెలిసి మిమ్మల్ని కలవాడనుకుంటా. బస్ ఏదైనా చట్టం ప్రకారం చేయాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళని వాడుకుంటారు. కన్జ్యూమ్ చేసిన వాడు దొరికితే కూడా అతని బాధితుడి కింద చూడమని చట్టంలో ఉంది, స్టేషన్ బెయిల్ ఉంది. ఏం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం, కొకేన్ గంజాయి కొట్టి దొరికితే బాధితుడు కాబట్టి అతన్ని అరెస్టు అటు స్టేషన్ బెయిల్ ఇవ్వమని చట్టంలో ఉంది. మీరు చెప్పండి ఏం చేయాలి? కేటీఆర్ అయినా ఆయన బావమరిది అయినా ఎవరైనా అదే కదా నేను అడిగేది. ఆ చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటుండ్రు. ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న కేటీఆర్ అడిగినట్టుగానే ఉంది. ఏ కేసులైనా కూడా పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్గా కంప్లైంట్ వచ్చిన ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 24 గంటలల్లా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. గార్డియన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. అక్కడ అంతకంటే ముందే ఒక కేసు ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపినారు. ఆ వివాదాన్ని తెరలేపినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్టులో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి
కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతే లేదు. చారి గారు ఇప్పుడే మా దృష్టికి తెచ్చిండు. ఇమ్మీడియట్ గా నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే చారి గారి ఫిర్యాదు మీద విచారణ చేయించండి. నేను వివరాలు తీసుకొని డెఫినెట్ గా చెప్తాను. అంటే నిజంగా డీటెయిల్స్ నా నోటీసులకు రాలేదు. నేను ఇమ్మీడియట్ గా కనుక్కొని చర్యలు తీసుకుంటా. నాకు తెలియదు, ఉందేమో అని అంటున్నా. వాళ్ళిద్దరు, ఆయన బండి సంజయ్ అన్నాడు కదా ఏదో నిన్న, అంతకుముందు కేటీఆర్ అన్నాడు కదా, వాళ్ళిద్దరే రోడ్ల మీద తిట్టుకుంటారు. అదే చెప్పిన, నాకేం తెలియదు. వెంకటరాజే తెలియకల్లోడు కనుక్కోవడంలా. ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏదనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఒక మైనర్ గర్ల్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించాలి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ప్రతిపక్ష నాయకుడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు అధికారం ఉంటేనే బయటకు వస్తావా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటావా అని ఎందుకు ఒక్కరన్నా మీరు అడగకపోతే? ఆయన కాదు, ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్న బంట్రోతులు ఉంది కదా, బంట్రోతులను అడగండి. మరి అదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇక దాని మీద నిదానంగా మాట్లాడుకుందాం. ఇంకా థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఎండార్సు చేయడం ద్వారా మేం చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి నా డిమాండ్, నరేంద్ర మోడీ గారికి తక్షణమే జనగణనలో కులగణనను చేర్చి ఈ దేశంలో ఏ జనాభా ఎంతున్నారో లెక్కలు తీసి సంక్షేమంలో, అభివృద్ధిలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశానికి దశ దిశ దిక్సూచి జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మేము గర్వపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ, మా మంత్రివర్గం, మా శాసనసభ్యులు గర్వంగా తలెత్తుకొని 100 సంవత్సరాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినము అన్న మా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడంతో ఇది మాకు దక్కిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవము. ఈ సందర్భంగా నా సహచర మంత్రివర్గ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.